మా మహామంత్రినే నువ్వు ఏందక్క అది ఎలా అయిపోతున్నావు పూలు పెట్టుకొని చూసి ఏందది అదేం బాగలేదు ఏమది ఇవే మా ఎవరు ఎప్పుడు ఏడుస్తారు తిరుగుతానే ఉందమ్మా నా పక్క నా పక్కన కూర్చోటా అందుకని నాకు ఏడుపు వచ్చేసి సైదా పెట్ల కూర్చొని నేర్చుకుంటా ఉంటే ఆ డాక్టర్ చిత్తప్ప కొడుకు వస్తాడు మా నాయన చచ్చిపోయేది సరే ఊళ్ళో మొన్న కొల్ల దండుకున్నది ఏంటి ఏంటో అక్షతమానికి కిందకు వచ్చినట్టు అందరినీ పెరకొచ్చి నెత్తిన పెట్టాడు బా ఊళ్ళోళ్ళంతా నెత్తిన వేసుకుంటావా అదేం బాగలేదు బాబు ఇదా నిజముది కాదు ఏమి డూప్లికేట్ డూప్లికేట్ ఇది ఇది నిజముదిలే ఇది ఇది డూప్లికేట్ ఇది ఇది నిజముదిలే ఇదే బాబు కదా సరే నేను చూస్తే చిన్నపిల్లలు భయపడతారు ఏడన్నా భద్రంగా దాచేనైనా చిన్న పిల్లలకు ఇదేంటి కదా నువ్వు దాపితే బాబు దాన్ని ఏం బొట్టు మాకు చూసినా ఏంలేమో నడుపుకుంటే ట్రిమ్మింగ్ చేపిస్తాను నీ పెట్టుకోకపోతే తక్కువలే సరే బాబు దేవసభలను చేరవచ్చు ఉన్నాము కావున ముందుగా ఏం చేద్దామనైనా అందరికి పక్కలు పెట్టేసి దాని చెల్లకు పంపించమ్మా ఎలా ఏం చేద్దాము నాకు తెలిసిన బస్సు పెట్టుకో దండ ప్రమాణం చేద్దాం బాబు అలాగే చేద్దామా రామ రామ జయ రామయ రామ రామ రఘు రామ దేవా ఆయన ముఖాలకు ముక్కొని వెళ్ళిపోయి చూడా రాజవాసులు కదా నాయన ఏమున్నా అందుకని నేను చెప్పేది మన కూడా కొడుకులు ఉంటే కొడతారంటే నా కొడుకు ఏంట్రా లాలు తీసుకొని పుట్టుకుంటూ పడుకుంటావా మాకు దాయాది నాయమ్మ మాకు వస్తుంది నాకు తెలుసు అంతే తీసుకోవాలేమో మా చూడట్టు నీ లోపల బుద్ధి చూపించేస్తారు అప్పుడే వీళ్ళు కూడా మా వాళ్ళే లేదా పొలంకాయ తొక్కిస్తాం రా కొత్త పొలంలో కొనవాడు సత్యం మాకు దాయాదిలా మా పెద్దమ్మ ఈయనే బాగా మనోళ్ళు ఎవరు ఉంటే రమ్మని చెప్తా డబ్బులు పడిపోయి 10 రూపాయలకు మంచి పాట పాడేస్తారు పెద్దమ్మ చూసి పెద్దప్పుడు చెప్పా మేమే వస్తాం అబద్దా నోములు పండక్క బాబు దండ ప్రమాణం చేసి ఉన్నాము కావున అవును తల్లి మరో తాతవుడికి ఏమన్నా తెలిసి ఉన్నదానైనా చెప్పిన వాళ్ళకి ఇచ్చదమ్మ తల్లి అలాగే తప్పిన వాళ్ళకి బాబు అలాగేనమ్మా వినరా భారత
చెంచుకోట రాజ్యం వెళ్తాము. రామకి మేలు దృష్టిలో దుర్తిద్దురు ఇద్దరు కాదు, ఇద్దరు నాయన. ఇద్దరు రాజు మేలు. అలాంటి రామ చెంచుకోట 3 కొండల ఉన్నది ముఖ్యమైన కోట. అవును తల్లి. 4 కొండల ఉన్నది నైమ చెంచుకోట. చెంచుకోట. 7 కొండల ఉన్నది చైన కోట. అవును తల్లి. 10 కొండల ఉన్నది పగడ చెంచుకోట. అవునమ్మా. మాది రణపడనబడ్డది రామ చెంచుకోట మహామంత్రి. అవును తల్లి. అలాంటి రామ చెంచుకోట అవును తల్లి. అలాంటి రామ చెంచుకోట వెళుతున్నది ఎవరో తెలిసి ఉన్నదా? ఎవరు చెప్పుడమ్మా? అలాగే తిరుపతి ఆలకించిన బాబు. అలాగే ఎవరు మాట్లాడుతుంటారు కదా. సరేమ్మా. అలాగే తిరుపతి ఆలకించిన నాయన. రామ చెంచేరా రామరాజులే రామాలు. అలాంటి రామ చెంచుకోట వెళుతున్నది భూపతి రాజు భూదేవమ్మ. వాళ్ళిద్దరు నాకు అత్తమామల బాబు. అత్తమామలు. అలాంటి భూపతి రాజు కుమారులు ఉన్నారు. అవునమ్మా. 2 అన్నదమ్ములు నాయన. అవును తల్లి. అలాగే తిరుపతి ఆలకించినవా? అలాగే తల్లి. సూర్యచంద్ర రాజు చంద్రరాజు అన్నదమ్ములు రావాలి. సూర్యచంద్రరాజు ధనచంద్రరాజు అన్నదమ్ములు. అలాంటి సూర్యచంద్రరాజు పేరు చెప్పగా ఈ యొక్క చుక్కలని జలం రాలతాయి నాయన. నా భర్తైన ధనచంద్ర పేరు చెప్పగా చెప్పినాను. ఈ యొక్క దండంతో ఒకసారి కదలు బాబు. కదులు తల్లి. ఇంకొక ఆలకించినవా? అలాగేనమ్మా. రాబాయి దేవి లక్ష్మీ దేవి హస్తల చెల్లు ఏమమ్మా పంచి కట్టుకున్నాడు చినిగిపోయింది పంచి. నాకేం చిన్న భయం అయిపోయింది. ఆ మహారాజ దాని తోడు గుండు ఉంటాయినాడు. ఉన్నాయమ్మా. సరే బాబు. మా రాంబాయమ్మ లక్ష్మీదేవి మేము 2 అక్క చెల్లెలు నాయన. అక్క చెల్లెళ్ళు. నా రాంబాయమ్మ పేరు చెప్పగా ఈ రాజ్యమంది ఒక్కసారి కదలను. అవును. నా చెల్లెలు లక్ష్మీదేవి పేరు చెప్పగా చెప్పినా భూమి ఒకసారి గుడును బాబు. అవును తల్లి. అతను కాక ఈ దేవసభకు నన్ను ఎవరు పిలిపించారు నాయన? నీ యొక్క ప్రాణేశ్వరుడు, నీ యొక్క గీతేశ్వరుడు, ఆ యొక్క సూర్యశంకర రాజు పిలవనప్పినాడు తల్లి. ఎక్కడున్నాడు బాబు? అక్కడ నడుచుకొని చాలా గొప్పకొని పోతా ఉంటుంది. అయితే కదా నాయన ఎంత గబక్కని వెళ్ళిపోయి